పోతే బీజేపీ నేతల దృష్టి ఇప్పుడు సరిహద్దులు దాటినట్టే కనిపిస్తోంది. గతంలో అడపాదడపా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడిన నేతలు అది భారత్లో భాగంగానే చెబుతూ వచ్చారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బీజేపీ ముఖ్య నేతలంతా పీవేక్ గురించి ప్రముఖంగా మాట్లాడుతున్నారు. బీజేపీకి 400 సీట్లు కట్టబెడితే పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటా అదే భారత్లో కలుస్తోందని చెబుతుండడం సరికొత్త ఆసక్తిని రేపుతోంది. చుట్టూ రాక్షసులను పోగేసుకుని పక్కవాడిని పీక్కు తింటున్న ఘరానా దుష్టశక్తిని ఏ విధంగా తిప్పికొట్టాలి? ఇక్కడ దుష్టశక్తి అంటే ఉగ్రవాదంలో మునిగి తేలుతూ ఉగ్రవాదాన్నే ఊపిరిగా బతుకుతున్న పాకిస్తాన్ అన్నమాట. అలాంటి పాపిష్టి పాకిస్తాన్ గురించి కొందరు భారతీయ కాంగ్రెస్ నేతలు వాళ్లేమీ గాజులు తొడుక్కోలేదని, వాళ్ల దగ్గర అణుబాంబు ఉందని కామెంట్లు చేస్తున్నారు. దానికి బీజేపీ టాప్ లీడర్లు మోడీ, అమిత్ షా కూడా అదే రీతిన స్పందించడం విశేషం. వాళ్ల దగ్గర అణుబాంబుంటే మన దగ్గర దీపావళి టపాసులున్నాయా అని మోడీ బదులిచ్చారు. అంతేకాదు వాళ్లు గాజులు తొడుక్కోలేదన్న కాంగ్రెస్ నేతల కామెంట్లకు ఆ గాజులు తొడిగే పని మేం చేస్తామంటూ వాళ్ల నోళ్లు మూయించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ని వెనక్కి తెచ్చుకుంటామని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా హామీ ఇచ్చారు. పీఓకే భారత్ కు చెందిందని, దాన్ని వెనక్కి తెచ్చుకుని తీరుతామన్నారు. కశ్మీర్లో ఒకప్పుడు నిత్యం ఆజాదీ నినాదాలు, రాళ్లు రువ్వుకోవడం వంటివి ఉండేవని, ఇప్పుడు అవన్నీ పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో జరుగుతున్నాయన్నారు. రాహుల్ బాబాకు, మమతా దీదీకి భయం ఉంటే వారిని భయపడనీయండి, కానీ పీఓకే మాత్రం ఇండియాదే, దాన్ని వెనక్కి తెచ్చుకుంటాం అన్నారు అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటానికి గత పాలకులే కారణమన్న షా, మోడీ నాయకత్వంలో కశ్మీర్లో వచ్చిన గణనీయమైన మార్పులను కొనియాడారు. मुझे बताओ श्रीरामपुर वालों, ये पाक ऑक्यूपाई कश्मीर भारत का है या नहीं है? जोर से बोलो, है या नहीं है? ये मणिशंकर अय्यर, एक फारूक अब्दुल्ला हमें डराते हैं, देश को डराने का काम कर रहे हैं कि एटम बम है पाकिस्तान के पास, पाक ऑक्यूपाई कश्मीर की बात न करो। मैं आज श्रीरामपुर की धरती पर कहकर जाता हूं, राहुल बाबा आपको डरना है तो डरिए, ममता दीदी आपको डरना है तो डरिए, ये पाक ऑक्यूपाई कश्मीर भारत का है और हम उसको लेकर रहे हैं. అమిత్ షా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడుతున్న కొద్దీ ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ కనిపించడం విశేషం. బంగ్లాదేశ్ కి సరిహద్దుగా ఉన్న బెంగాల్లో సీఏఏ ఆవశ్యకత గురించి అమిత్ షా వివరించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి దిక్కులేని వారిగా ఉంటున్న ముస్లిమేతరులకు హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించడంతో ప్రజల నుంచి భారీ ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రతి అంతర్జాతీయ వేదిక మీద కూడా కశ్మీర్ను లాగుతూ భారత అరికాళ్లకు బంధం వేస్తున్న పాకిస్తాన్ పాలకులతో మన పాలకులు ముప్పతిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ మర్యాదలను అంగీకరించి భారత్ సీజ్ ఫైర్ ని అమలు చేయటం, పాక్ సైనికులు మాత్రం యథావిధిగా ఉల్లంఘించడం పరిపాటిగా మారేవి. భారత్ దిక్కుతోసని స్థితిలో అంతర్జాతీయ వేదికల మీద బేల చూపులు చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిందని, కాంగ్రెస్ హయాంలో కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు పీఓకేలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని, పాక్ సైన్యాన్ని, పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు నిగ్గదీసి కడిగి పారేస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు. అందుకు తగ్గట్టుగానే పీఓకేలో ప్రజా ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. హక్కుల సాధన కోసం రోడ్లెక్కి నిరసన తెలుపుతున్న ప్రజల మీద పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో ప్రజల్లో మరింత ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సహనం నశించిన పీఓకే ప్రజలు ఇటీవలే ఓ సైన్యాధికారిని దారుణంగా చంపేశారు. ఇదే అదునుగా అటు సివిల్ లిబర్టీ సంస్థలు కూడా పీఓకే మీద పాక్ అజమాయిషీని ప్రశ్నిస్తున్నారు. పీఓకే
పీఓకేలో తలెత్తిన ప్రజాగ్రహపూరిత వాతావరణం రానున్న రోజుల్లో భారత వ్యూహాలకు ఎంతో ఉపకరిస్తుందన్న భావన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మంచుకొండల్లో ఉండే శివుడు మనవాడిగా ఉన్నప్పుడు పీఓకేలో ఉన్న శారదామాత మనది కాకుండా ఎలా పోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ గతంలో ఓసారి అభిప్రాయపడ్డారు. పీఓకేలో ఉన్న శారదామాత అతి త్వరలోనే భారత్లో భాగమవుతుందని ప్రకటించారు. पाक अधिकृत कश्मीर के बारे में आपको याद है, भारत की संसद ने प्रस्ताव पारित किया था और आज भी वह संकल्प हम सबको याद है. पाक ऑक्युपाइड जम्मू कश्मीर यह भारत का हिस्सा था, है और रहेगा. हम इसको मानते रहेंगे बहनों भाइयों, से हम कभी भूलेंगे नहीं, कभी हम उसे भूलेंगे नहीं. ये कैसे हो सकता है? शिव स्वरूप बाबा अमरनाथ हमारे यहां हों और महाशारदा शक्ति स्वरूपा एलओसी के पार हों. बहनों भाइयों, यह बराबर है, यह चीज हमको सालती रहे. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీ 300 సీట్లు దాటితేనే 370 ఆర్టికల్ రద్దు చేయగలిగిందని, అయోధ్యలో రామమందిరాన్ని క్లియర్ చేసిందని అన్నారు. ఇప్పుడు కాశీలో విశ్వనాథుడు, మథురలో శ్రీకృష్ణుడు ఇంకా మిగిలే ఉన్నారని, సీఏఏ అమల్లోకి రావాల్సి ఉందని, అలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయాలంటే మోడీని 400 సీట్లతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. 300 पार किया तो हमने 370 हटाया. 300 जब हमने पार किया तो बाबरी मस्जिद का जगह में भव्य राम मंदिर बना. इस बार जब 700 पार हो जाएगा ना, पाक ऑक्युपाइड कश्मीर भी भारत के साथ विलीन हो जाएगा.